జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టాలీవుడ్లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చాలా స్లోగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సంక్రాంతికి నా స్వామి రంగ అనే మూవీతో మన ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి అద్భుతమైన టాక్ వచ్చింది. సూపర్ రెస్పాన్స్ రావడం, ఓవర్సీస్లో కూడా అద్భుతమైన పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ సినిమా. చాలా రోజుల తర్వాత నాగార్జున నుంచి ఇలాంటి సినిమా రావడంతో అభిమానులు కూడా చాలా ఆనందంలో ఉన్నారు. ఈ సినిమా ఊహించిన విధంగా వసూళ్లు కూడా రాబట్టి ఇప్పటికే టార్గెట్ని చేరుకొని లాభాల్లోకి వచ్చింది. నాగార్జున మూవీ నా స్వామి రంగ 17 రోజుల్లో ఎంత రాబట్టింది, 18వ రోజు వసూలు ఎలా ఉండనున్నాయి, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా స్వామి రంగ. ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అందాల భామ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. ఇందులో దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకి టీజర్ ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి. ప్రచార చిత్రాలు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. అంత అద్భుతంగా ఆకట్టుకున్నాయి. అద్భుతమైన బిజినెస్ చేసుకుందనే చెప్పాలి. నైజాం 5 కోట్లు, సీడెడ్ 2,20,00,000, ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో 8 కోట్ల మేర నాగార్జున సినిమా బిజినెస్ చేసుకుంది. మొత్తంగా చూస్తే తెలుగులో 18,20,00,000 అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి, ఓవర్సీస్ 2 కోట్లతో కలిపి సుమారు 19 కోట్ల మేర బిజినెస్ అయింది. నా స్వామి రంగ మూవీకి 17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. 1,50,00,000 వరకు వసూలు వచ్చినట్టు తెలుస్తోంది ఈ సినిమాకి. ఇక ఆక్యుపెన్సీ కూడా బాగానే కనిపిస్తోంది. సుమారు 21% వరకు కనిపిస్తోంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 61,50,00,000 వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. క్రేజీ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా అంచనాలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్ల నుంచి 20 కోట్ల వరకు నమోదైంది. సో 18వ రోజు దాదాపు సినిమాకి మరో 1,50,00,000 వరకు వసూళ్లు రావచ్చంటున్నారు. మొత్తానికి ఈ సినిమా అయితే ఇప్పటికే లాభాల్లోకి తీసుకువచ్చింది.